భూపాల్పల్లి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతోనే గేదెల షెడ్డు కూల్చడం జరిగిందని, ఆ ఘటనతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుకి ఎలాంటి సంబంధం లేదని పలువురు కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు మంజూర్ నగర్ లోని 9వ, 10వ వార్డుల్లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కూరాకుల, ఓదెలు, లలితకు చెందిన బర్ల షెడ్డు కూల్చివేత ఘటనలో స్థానిక ఎమ్మెల్యేకు ఎలాంటి సంబంధం లేదని, ఇది రాజకీయ కుట్రలో భాగంగా జరిగిందని, ఈ సంఘటన వెనక బీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉందని అన్నారు. లలితను, ఓదెలను పావులుగా వాడుకుని బీఆర్ఎస్ నేతలు సమస్యను సృష్టించారని అన్నారు. ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇలాంటి కుట్రలు చేస్తూ నీచ రాజకీయాలు చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తున్న బీఆర్ఎస్ నేతలకు ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. 9వ వార్డు, 10వ వార్డుకు సంబంధించినటువంటి ఇక్కడ స్థానిక నాయకులతో ఇవాళ ఒక కార్యక్రమం, ఒక సమస్య మీద మాట్లాడడం జరుగుతుంది. మరి మొన్న జరిగినటువంటి ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఇవాళ కూరాకుల, ఓదెలు, లలిత గార్ల బర్ల షెడ్డు కూల్చివేత విషయంలో మరి మొన్నటి నుంచి అవాకులు చివాకులు పేలుతూ చాలామంది మాట్లాడుతున్నారు. కాబట్టి దాంట్లో ముఖ్యంగా గౌరవనీయులు, పీడిత ప్రజల ప్రియతమ నాయకులు, మరి ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి గండ్ర సత్యనారాయణరావు మా ఎమ్మెల్యే సార్ గారిని మరి ఉద్దేశపూర్వకంగా మరి వల్ల మరి దానికి కోల్ షెడ్డు కూల్చివేతకు కారకులుగా మాట్లాడడం సిగ్గుసేటు. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, పేద ప్రజల కోసం నిత్యం తప్పించే గొప్ప వ్యక్తిగా, పేదలను ఆదుకునడమే మరి ఆయన పనిగా పెట్టుకుంటూ రోజు 18 గంటలు తిరుగుతున్న విషయం మనందరికీ తెలుసు. 24 గంటల్లో 18 గంటలు మాత్రం పనిచేస్తూ ఒక 2-3 గంటలు నిద్రపోతున్న వ్యక్తిగా మనకు సుపరిచితుడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఇవాళ షెడ్డు, పేద వర్గానికి సంబంధించినటువంటి షెడ్డు కూల్చిందని ఆ రోడ్డులో కుట్ర చేస్తూ మరి వివిధ రకాలుగా చేస్తున్న ఈ యొక్క మాటలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి అలాంటి విషయంలో మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని మేము కూలంకషంగా మరి వల్ల మేము కరాఖండిగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ జరిగిన సంఘటనను ఆధారంగా తీసుకొని ఇన్ని రోజులు మరి పరిశీలన చేసి మా ఎమ్మెల్యే గారు మన మంజునార్ల రేకుల షెడ్డు కూడగొట్టిన దానికి మా ఎమ్మెల్యే గారికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు దీన్ని రాద్ధాంతం చేసి మాకు ఈడ ఏం లేదు, మేము జనాలలో పోయే పరిస్థితి లేదు, ఎమ్మెల్యే గారు ఏదో రకం బదనాం చేయాలనే దాని మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసిన కుట్రలో భాగమే తప్ప ఇలా ఏం సంబంధం లేదు మా ఎమ్మెల్యే గారికి. మా ఎమ్మెల్యే గారే తెలుసుకొని వాడు పేదోడైతే వానికే సాయం చేద్దాం, వాడేవాడేమని కానీ మేము మమ్మల్ని పిలిచి కూడా చెప్పిండు. ఆయన ఊరు పర్యటన పోతే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గారి మీద కుట్రలో భాగం చేసిరు. వీళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇంతకుముందు నాయకులు మా 9-10 వార్డులలో ఎన్నో డబ్బులు వసూలు చేసిరు. మేము అవసరం అనుకుంటే భూపాలపల్లి బొమ్మ కాడ నిరూపించడానికి కూడా సిద్ధం. దళిత బంధు ఇస్తారని మా దగ్గర పిల్లగానికి గుంట భూమి అమ్మించుకొని దళిత బంధు పైసలు కట్టించుకుంటే ఆ దళిత బంధు ట్రాక్టర్ వచ్చినాక అమ్మించుకొని మళ్ళీ డబుల్ బెడ్రూమ్ కట్టించుకొని డబ్బులు తీసుకున్నారు. వానికి ఉండడానికి ఇల్లు లేదు, దళిత బంధు డబ్బులు కూడా వచ్చినాయి. అట్లా చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు చేసింది ఏం లేదు. ఇది కారు మైలేజ్ ఇయ్యక కారు పంచర్ అయ్యి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఈ ఎమ్మెల్యే గారిని బదనాం చేసే కొరకు మాట్లాడిన కుట్ర తప్ప ఇలా ఎమ్మెల్యే గారి పాత్ర ఏం లేదు. ఇది కావాలని చెప్పని, ఎందుకంటే మా ఎమ్మెల్యే మీద అనవసరంగా నిందలేసి రాబోయే ఎన్నికల్లో ఏదో లాభం చేయాలని చెప్పని నిందలేసి, అదే మంచోడు కాకపోతే 60,000 మెజారిటీ ఎలా ఇచ్చిర్రు ఇక్కడ జనం. ఇంకోటి ఏంటని చెప్పండి, ఈ పక్కపంటి నేను మన మంజునగర్లోని హైటెక్ కాలనీలో నేను ఆ కాలనీ వాసునే, నేను అక్కడ నివసిస్తూ ఉంటా. దానికి ఆ మంజునగర్లో ఆ బంకు పక్కపంటి ఉన్న దారి గతంలో 17 సంవత్సరాల కాంచెల్లి అది ఉన్న దారిని కబ్జా చేసి ఇది నా భూమి అని చెప్పని మమ్మల్ని 10-15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే మేము ఇయ్యలేని పరిస్థితి మేము ఉంటే ఆయన కావాలని చెప్పని గతంలో ఆ మధుసంచారి గారు దాన్ని శంకుస్థాపన చేశారు, పక్కపంటి చెట్లు పెట్టారు. తర్వాత వెంకటరామరెడ్డి గారు కూడా మేము వేస్తాం, మా అప్పుడే ఇది శంకుస్థాపన అయింది అని చెప్పి అన్నారు. కానీ ఆ శంకుస్థాపన అయింది, కానీ దాన్ని స్టార్ట్ చేయలేదు. కావాలి అరే ఏమైంది అని చెప్పని మా ఎమ్మెల్యే గారు ఇదే గండ్ర సత్యనారాయణరావు గారు పిలిచి వచ్చి చూసి, అరే గిన్నె సంది ఇంకా మీరు ఏం చూస్తున్నారా, ఇంకా మీకు రోడ్డు రాలేదు అని చెప్పని దగ్గర ఉండి ఆ రోడ్డు వేయడం స్టార్ట్ చేశారు. దాన్ని పెద్ద ఇష్యూ చేసుకుని నాకు 15 లక్షల రూపాయలు నాకు ఇవ్వాలి అని చెప్పి మా కాలనీ వాళ్ళను డిమాండ్ చేస్తే మేము ఇవ్వలేని పరిస్థితి మేము ఉన్నామని చెప్పి చెప్పుకున్నా. మేము బతిలాడినా కూడా మాకు ఆ రోడ్డు కాకుండా నేను వేయిస్తా అని చెప్పని ఆడ కంకర కుప్ప పోసి సంవత్సరం కాంచెలు దాన్ని చూపెట్టుకుంటా కాలయాపన చేసిండు. అంటే ఇలాంటి నువ్వెక్కడ మాకు ఆడ ముంగటుండి రోడ్ వేసిన మా ఎమ్మెల్యే గారు ఎక్కడ అంటే దీన్ని మీరేదో అదనంగా చూసుకొని
ఏదో అవాకులు చెవాకులు మాట్లాడుకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మా ఎమ్మెల్యే గారిని గణ సత్యనారాయణరావుని విమర్శించే స్థాయి హరిసిరెడ్డి నీ స్థాయి కాదు, నువ్వు పద్ధతులు మార్చుకోవాలా. ఏదో ఓడిపోయి ఇంటెన్షన్ లో మీరు ఉంటారు, కానీ దాన్ని మార్చకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా పబ్లిక్ నీకు తగిన గుణపాఠం బుద్ధి చెప్తారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్, జై జై సత్తన్న.